హాయ్, నేను డాక్టర్ జీవికే గౌడ్, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్. వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భంగా ఇవాళ మనం అల్జీమర్స్ డిమెన్షియా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు డిమెన్షియాలోని రకాల గురించి తెలుసుకుందాం. అల్జీమర్స్ డిమెన్షియా ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, వాస్కులర్ డిమెన్షియా, స్ట్రోక్ అంటే పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే డిమెన్షియా, లీవ్ బాడీ డిమెన్షియా, వణుకు, పార్కిన్సన్స్ లేదా బిహేవియరల్ చేంజెస్ వల్ల కలిగే డిమెన్షియా, అండ్ ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆయన జీవన శైలి పూర్తిగా మారిపోవడం. డిమెన్షియాని కనుక్కోవడం ఎలా? ఇప్పుడే జరిగిన సంభాషణలు లేదా విషయాలు మర్చిపోవడం, దారి తప్పిపోవడము, అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ అడగడము, మాట తత్తరపోవడము, అండ్ వ్యక్తి యొక్క ప్రవర్తన మారిపోవడము, తన జీవన శైలిలో రోజువారీ దినచర్యలు చేసుకోలేకపోవడం. ఏజ్ వల్ల వచ్చే ఈ డిమెన్షియాకి పరిష్కారం లేదంటారా? అబ్సల్యూట్లీ నాట్. సరైన పరీక్షలు, ప్రాపర్ ట్రీట్మెంట్తో దీన్ని రివర్స్ చేయవచ్చు. డిమెన్షియా మీ జీవితానికి అంతం కాదు. సరైన ట్రీట్మెంట్తో మీ జ్ఞాపక శక్తిని తిరిగి పొందండి. థ్యాంక్ యూ.